టు మిస్టర్ శివ ట్రేడింగ్ ఛానల్. ఈరోజు మన ముందుకి భారతీయ ఎయిర్టెల్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి భారతీయ హెక్సాకామ్ ఐపీఓ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానమాట. భారతీయ హెక్సాకామ్ లిమిటెడ్ అనేది ఒక కమ్యూనికేషన్ సొల్యూషన్ ప్రొవైడ్ చేసే కంపెనీ అనమాట. ఇది వచ్చేసి రాజస్థాన్ అండ్ నార్త్ ఈస్ట్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ అనేది ఇస్తుంది అనమాట ఇండియాలో. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ అండ్ త్రిపురలో వాళ్ళ యొక్క సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ వచ్చేసి మొబైల్స్, ఫిక్స్డ్ లైన్ టెలిఫోన్, బ్రాడ్బ్యాండ్ సేవలు అనేది ఈ భారతి హెక్సాకామ్ కంపెనీ అనేది ఇస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అస్సాం. అలాగే ఈ భారతి హెక్సాకామ్ కంపెనీ అనేది వాళ్ళ యొక్క కంపెనీస్ అనేవి ఇండియాలో భారతి ఎయిర్టెల్, ఇండస్ టవర్స్ లిమిటెడ్, ఇన్సూరెన్స్లో వచ్చేసి భారతి ఏఎక్స్ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చేసి భారతి రియాలిటీ లిమిటెడ్, హాస్పిటాలిటీ అండ్ ఫుడ్లో వచ్చేసి డెల్మోంట్, జిఐపిఎల్ ఇన్వెస్ట్మెంట్, గేమింగ్లో వచ్చేసి హైక్. అలాగే ఇంటర్నేషనల్గా చూసుకున్నట్టయితే ఎయిర్టెల్ ఆఫ్రికా, జెర్సీ ఎయిర్టెల్, ఎంటెల్, హాస్పిటాలిటీ రియల్ ఎస్టేట్స్లో వచ్చేసి నార్లకా హాస్పిటాలిటీ. భారతీ ఎయిర్టెల్ యొక్క ఫిలాసఫీ, విజన్ అండ్ మిషన్. విజన్ వచ్చేసి టు హెల్ప్ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్స్ అండ్ యంగ్ పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ రియలైజ్ దేర్ పొటెన్షియల్. మిషన్ వచ్చేసి కమిటెడ్ టు క్రియేట్ అండ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్ దట్ బ్రింగ్ అబౌట్ సస్టైనబుల్ చేంజెస్ త్రూ ఎడ్యుకేషన్, యూజ్ అండ్ టెక్నాలజీ. ఇది చూసుకున్నట్టయితే మనం ఈ భారతీ ఎయిర్టెల్ అనేది భారతీ హెక్సాకామ్ వీళ్ళకి ఎవ్రీ ఇయర్ కూడా క్రిసిల్ అనేది స్టేబుల్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్రిసిల్ ఏఏ స్టేబుల్, క్రిసిల్ A1, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఆఫ్ 1500 crores. క్రిసిల్ A1 వచ్చేసి కమర్షియల్ పేపర్స్ 3500 crores వచ్చేసి 12th January 2021 ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టర్ సపోర్ట్ చూసుకున్నట్లయితే ర్యాంక్ రికగ్నైజ్డ్లో ఫస్ట్, థర్డ్, సెకండ్ ఎయిర్టెల్. ఇక్కడ చూసుకున్నట్టయితే భారతీ హెక్సాకామ్ యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయనేది, ఇది ఫైనాన్షియల్ రిపోర్ట్ అనమాట. సెప్టెంబర్ 2022 నుంచి 2023 వరకు 6 quarters యొక్క రిజల్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు చూసినట్లయితే 2022 సెప్టెంబర్లో ఇన్కమ్ అనేది వచ్చేసి 16,387 కోట్లు ఉంది. జూన్కి వచ్చేసరికి 17,000 కోట్లు అయిందనమాట.
సెప్టెంబర్‌కొచ్చేసి 17,958 కోట్లయింది. ఈ కంటిన్యూయస్‌గా క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. భారతీయ ఎగ్జాకామ్ యొక్క బోర్డ్ ఆఫ్ వేరియస్ బోర్డ్ కమిటీస్. జేఎస్ దీపక్, చైర్పర్సన్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. దేవేంద్ర ఖన్నా, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సుమన్ రాయ్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఇలా చూసుకున్నట్టయితే అన్ని కమిటీస్‌కి ఉన్నాయి. ఆడిట్ కమిటీ, నామినేషన్, రెమ్యునరేషన్ కమిటీ, రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ, ఎస్ఆర్‌సి కమిటీ, సిఎస్ఆర్ కమిటీ, ఇలా అన్ని కమిటీస్‌కి సంబంధించి డేటా ఉంది. అలాగే ఒకసారి మనం స్క్రీనర్ డాట్ ఇన్‌లో భారతీ ఎగ్జాకామ్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కాన్స్ వచ్చేసి కంపెనీ అనేది గత 3 సంవత్సరాల నుంచి కూడా -3.26% అనేది ఈక్విటీ రిటర్న్ చేయడం జరుగుతుంది. అలాగే టెలికాం సర్వీసెస్‌లో భారతీ ఎగ్జాకామ్ యొక్క నెంబర్ చూసుకున్నట్టయితే ర్యాంకింగ్ 8లో ఉంది. భారతీ ఎయిర్టెల్ అనేది ఫస్ట్ ర్యాంకింగ్‌లో ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే డిసెంబర్ 2023 క్వార్టర్లీ రిజల్ట్స్ అన్నమాట. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి 2019 నుంచి చూసుకుంటే 3,614 కోట్ల నుంచి కంటిన్యూస్‌గా ఇంక్రీజ్ అవుతూ మార్చి 2023కి 6,579 కోట్లుగా ఉందన్నమాట. అలాగే ఎక్స్‌పెన్సెస్ కూడా కంటిన్యూస్‌గా పెరుగుతూనే ఉన్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 2019లో -89 కోట్లుగా ఉంది. అది కంటిన్యూస్‌గా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఆ తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మైనస్‌లో ఉందన్నమాట. మార్చి 2022లోనే 1,841 కోట్లు రావడం జరిగింది. ఆ తర్వాత మార్చి 2023లో 734 కోట్లకి తగ్గిపోయిందనమాట. ఆల్మోస్ట్ 1,100 కోట్లు అనేది తగ్గింది. బ్యాలెన్స్ షీట్‌లో చూసుకున్నట్లయితే ఈక్విటీ క్యాపిటల్ కంటిన్యూస్‌గా అలానే ఉంది. రిజర్వ్స్ అనేది అప్ నుంచి డౌన్‌కి, డౌన్ నుంచి అప్‌కి పెరుగుతూ ఉందన్నమాట. బారోవర్స్‌ని కంటిన్యూస్‌గా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఇక ఐపీఓ డీటెయిల్స్‌కి వచ్చినట్టయితే ఈ ఐపీఓ ధర అనేది ₹542 నుంచి ₹570 అనేది పెట్టడం జరిగింది. ఫేస్ వాల్యూ వచ్చేసి ₹5 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 26. టోటల్ ఇష్యూ షేర్ వచ్చేసి 4,275 కోట్లు. ఆఫర్ ఫర్ సేల్ కూడా అంతే ఉందన్నమాట. ఇష్యూ టైప్ బుక్ బిల్డ్ ఇష్యూ ఐపీఓ. లిస్టింగ్ వచ్చేసి బీఎస్సీ ఎన్ఎస్సిలో జరుగుతుందన్నమాట. అలాగే ఈ భారతీయ ఎగ్జాకామ్ ఐపీఓ రిజర్వేషన్ వచ్చేసి క్యూఐబీకి 75%, రిటైల్స్ వచ్చేసి అంటే మనలాంటి ఇన్వెస్టర్స్కు 10% ఇచ్చారు. ఎన్ఐఐ హెచ్ఎన్ఐకి వచ్చేసి 15% ఇచ్చారు. మనం వచ్చేసి రిటైల్ కోటాలో మినిమం ఒక లాట్ నుంచి మ్యాక్సిమం 13 లాట్లు వేసుకోవచ్చు అనమాట. రిటైల్లో మ్యాక్సిమం లాట్ వేయాలంటే మినిమం ₹14,800 ఉండాలన్నమాట. ఇది వచ్చేసి ఐపీఓ ఓపెన్ వచ్చేసి ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5కి క్లోజ్ అవుతుంది. బేసిక్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ 8.
ఇనీషియల్ ఆఫ్ రిఫండబుల్ అమౌంట్ అనేది మనకి రిఫండ్ ఏప్రిల్ 10వ తారీఖు వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ఐపీఓ అనేది అలర్ట్ అయితే మీకు ఏప్రిల్ 10వ తారీఖు షేర్స్ అనేవి మీ డీమ్యాట్ అకౌంట్‌లోకి వస్తాయి. లిస్టింగ్ వచ్చేసి ఫ్రైడే ఏప్రిల్ 12 అవుతుందన్నమాట. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే 2024, 25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఎక్సోగామ్ ఐపీఓ మొదటిదన్నమాట. ఇది పూర్తిగా కూడా ఆఫర్ ఫర్ సేల్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఐపీఓ ద్వారా వచ్చిన అమౌంట్ అంతా కూడా కంపెనీకి అందవన్నమాట. ఓఎఫ్ఎస్‌లో భాగంగా 7.5 క్రోర్ షేర్స్ వాటాదారులు టీసీఐఎల్ టెలికమ్యూనికేషన్ కన్సల్టింగ్ ఇండియా విక్రయించనుంది. ఈ కంపెనీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 70% వాటా అనేది ఎయిర్టెల్‌లో ఉంది. ఇంకా 30% వాటా అనేది టీసీఐసీఎల్ కలిగి ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐపీఓ ఓపెన్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 2, 3 ఉంది కదా. మీరు ఒకవేళ మీరు యాంకర్ ఇన్వెస్టర్స్ అయితే ఏప్రిల్ 2 నుంచి ఐపీఓ అని అప్లై చేసుకోవచ్చు అనమాట. యాంకర్ ఇన్వెస్టర్స్ అంటే ₹1 కోటి ఎవరైతే ఈ ఐపీఓలో పెట్టగలుగుతారో వారిని యాంకర్ ఇన్వెస్టర్స్ అంటారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఐపీఓ యొక్క జిఎంపి వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం 31 మార్చి 24కి వచ్చేసి ₹37 ఉందన్నమాట. ఎస్టిమేషన్ లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి ₹607. అలాగే భారతీయ ఎక్సోగామ్ ఐపీఓ ఫ్రమ్ ప్రైస్ బ్యాండ్ టు జిఎన్పి హియర్ ఆర్ 10 థింగ్స్ టు నో బిఫోర్ సబ్స్క్రిప్షన్ టు ఇష్యూ. మీరు అప్లై చేసే ముందు ఒక 10 విషయాలు అనేది గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. భారతీయ ఎక్సోగామ్ ఐపీఓ డేట్, భారతీయ ఎక్సోగామ్ ఐపీఓ ప్రైస్ బ్రాండ్, భారతీయ ఎక్సోగామ్ ఐపీఓ సైజు, భారతీయ ఎక్సోగామ్ ఐపీఓ లాట్ సైజు, భారతీయ ఎక్సోగామ్ ఐపీఓ ప్రమోటర్స్, భారతీయ ఎక్సోగామ్ ఐపీఓ అలాట్మెంట్ డేట్, భారతీయ ఎక్సోగామ్ ఐపీఓ లిస్టింగ్ డేట్, భారతీయ ఎక్సోగామ్ ఐపీఓ బుక్ రన్నింగ్ మేనేజర్స్. వీళ్ళు వచ్చేసి ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, బీఓబీ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సర్వీసెస్ ది బుకింగ్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్ ఆఫ్ ది ఐపీఓ. భారతీయ ఎక్సోగామ్ ఐపీఓ రిజిస్టర్ కేఫిన్ టెక్నాలజీ లిమిటెడ్ సర్వీసెస్. భారతీయ ఎక్సోగామ్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి నేను ఇందాక చెప్పినట్లుగా ప్రజెంట్ ₹37 ఉందన్నమాట. అలాగే మీరు ఈ ఐపీఓకి అప్లై చేసుకునే ముందు మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి ఆ తర్వాత మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.